తన సోదరుడిని చంపిన విష్ణువు పట్ల తీవ్ర అసూయపడే రాక్షసుడు హిరణ్యకశిపుని బెదిరించే రాజభవనం మధ్యలో ఉన్న సింహాసనంపై హిరణ్యకశిపుడు గంభీరంగా కూర్చున్నాడు. తన చిన్న కొడుకు ప్రహ్లాదుని నిర్మలమైన మూర్తిని చూసి అతని కళ్ళు మంటలు చెలరేగాయి. ప్రహ్లాద్, నాతో పోరాడడానికి నీకు ఎంత ధైర్యం? నేను మీ తండ్రిని మాత్రమే కాదు, నేను 3 లోకాలకు దేవుణ్ణి. అలాంటప్పుడు ఆ మూర్ఖుడైన విష్ణువును ఎందుకు పూజిస్తూ ఉంటాం? తండ్రి కోపాన్ని ఏమాత్రం పట్టించుకోని ప్రహ్లాదుడు ప్రశాంతంగా భక్తితో మాట్లాడాడు. విష్ణువు సమస్త సృష్టికి రక్షకుడు. అతడు శాశ్వతుడు మరియు సర్వవ్యాపి, మరియు నీ శక్తి అతని నుండి వస్తుంది. హిరణ్యకశిపుడి ముఖం కోపంతో ఎర్రబడి సింహాసనం వద్ద పిడికిలి బిగించి గర్జించాడు. ఆపు! నేను అజేయుడను, బ్రహ్మవరంచే రక్షించబడ్డాను. ఏ దేవుడు, మనుషుడు లేదా మృగం నన్ను నాశనం చేయలేవు. వీటన్నింటికీ ఉదాసీనంగా ఉన్న ప్రహ్లాదుడి భక్తిని భగ్నం చేయడానికి హిరణ్యకశిపుడు తన పైశాచిక పథకం పన్నాడు. ప్రహ్లాదుని విషసర్పాల గుంటలో పడేయమని ఆజ్ఞాపించాడు, కాని అరవం అతనిని తాకలేదు. అతన్ని ఒక స్తంభానికి కట్టి నిప్పంటించాడు. అగ్ని అతనికి ఏమీ చేయలేదు. అదేవిధంగా ప్రహ్లాదుడు తన స్వచ్ఛమైన భక్తితో హిరణ్యకశిపుడు తనకు విధించిన క్రూరమైన శిక్షలను అధిగమించాడు. ప్రతి చోటా విష్ణువు ఉన్నాడు అని ప్రహ్లాదుడు చెప్పడంతో హిరణ్యకులకు కోపం పెరిగింది. అదేనా? ఎక్కడున్నాడా? ఈ స్తంభంలోనూ ఉన్నాడా? అని అడిగాడు. ప్రకాశవంతమైన కన్నులతో ప్రహ్లాదుడు, అవును నాన్న, అతను స్తంభంలో మరియు మీ హృదయంలో కూడా ఉన్నాడు. అతను కోపోద్రిక్తుడైనాడు మరియు తన శక్తితో స్తంభాన్ని కొట్టాడు. స్తంభం భయంకరమైన గర్జనతో పేలింది. సింహం ముఖం మరియు మనిషి శరీరంతో ఒక దివ్య తేజస్సు కనిపించింది. నరసింహుని మండుతున్న కన్నులు హిరణ్యుడిని చూసి కోపంతో అతనితో యుద్ధం చేసి అతని తొడపై శరీరాన్ని ఉంచి తన పదునైన గోళ్లతో అతని ఛాతీని చీల్చి బ్రహ్మ యొక్క వరం చెడిపోకుండా హిరణ్యుడిని చంపాడు. హిరణ్య మరణానంతరం మృత్యులోకంలో శాంతి నెలకొని సాత్వికుడైన నరసింహుడు ప్రహ్లాదుని అనుగ్రహించి శాంతిని నెలకొల్పాడు. నిజమైన భక్తియే భగవంతుని మార్గమని ప్రహ్లాదుని కథ చెబుతుంది.